జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా స్టార్ హీరో రామ్ చరణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ నంద్యాలలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. చాలా మొండాడు, ఎవరి మాట ఏండు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు, చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు? గెలిగింది నన్ను మాత్రమే కాదు, సీఎం ని, హోమ్ మినిస్టర్ ని, పోలీసుల్ని, మొత్తం గవర్నమెంట్ ని గెలికి. చాలా కష్టపడ్డారు. తెలియదేంటి? మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్, తప్పు లేదు, అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది. వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. అసహ్యమైన రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా. చెత్త నా కొడుకున్నా. మంచి నాటు బీట్ ఒకటి వేయండి. టిక్ టాక్ స్టార్ అల్లు అర్జున్. ఎందుకంటే ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అదిగో అటు చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ వస్తున్నాడు. ఆ నవ్వు చూసేసాలండి. నా మొదటి సినిమా నుంచి ఎప్పటి నుంచో నన్ను సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ అందరికి, మెగా అంటే అందరం, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లేడీస్ ని చెల్లెలు అన్నాను కానీ ఫ్రెండ్స్ నాకేముండదు కానీ వాళ్ళ గుండె పగిలిపోవచ్చు. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. ఇప్పుడు పుష్ప 2 వస్తుందండి, ప్రయాణం ఎత్తేస్తాడండి. ఆ సినిమా ఎవరో చూడండి, ఇంకా పాతాళలోకానికి తొంగలో దొక్కేస్తా. జగన్ గారిని దొక్కేసినట్టు, జగన్ గారిని దొక్కేసినట్టు. చూడండి మీరు కూడా ఫ్యాన్స్. ఈ రోజు మీరు వెళ్ళారు శిల్పారెడ్డి కోసం, నంద్యాలకు వెళ్ళారు, ఏమన్నా గెలిచాడా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? మీరు పోకపోతే వచ్చే మైనస్ ఏంది, మీరు పోతే వచ్చే ప్లస్ ఏంది? చెప్పరా, వెళ్ళి చెప్పు. 164 సీట్లు పొత్తుతో ఈ రోజు చరిత్ర సృష్టించింది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పుష్పరాజ్. బన్నీ ఫ్యాన్స్ కొట్టే కొట్టుడుకు నాగబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది. అబ్బా మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయి. దెబ్బకు ముందు మూసుకున్నాడు, ఇప్పుడు తెరుచుకొని వెనక్కి తగ్గిండు. ఏమిటండి మీరు మాట్లాడేది? దెబ్బకు ముందు మూసుకున్నాడు, ఇప్పుడు తెరుచుకొని వెనక్కి తగ్గిండు.